Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన యొక్క గొప్ప శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడడానికి, నిన్ను పూజించడానికి తండ్రి ప్రభా, నిన్ను గణపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క రూపంలోనికి మీరు మమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ నీ నామాన్ని మీరు మహింపరుచుకుంటున్న విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమగంత నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీతో నుండని బ్రతుకు నేను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా. నీతో నుండని బ్రతుకు నేను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా. నన్ను హత్తుకున్న ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్. నన్ను విడువకు ప్రియుడా, నాకు తోడుగా నడువు, నీతోనే నా బ్రతుకు సాగింతును యేసయ్యా. నేను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనము. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించను. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని దయ వలన ఆ విధంగా యోసేపు ఎదగలిగాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈనాడు మన యొక్క జీవితంలో మనం ఈ మనిషి మన తోడుంటే బాగున్ను, లేదా వీళ్ళ సహాయం మనకుంటే బాగున్ను అని, లేదా మన యొక్క బలం పైనో మనము ఎదగాలని చెప్పని చూస్తుంటాము. కానీ ఇవన్నీ మనకు విఫలమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈనాడు మనల్ని అత్యధికంగా హెచ్చించగలిగేది, మనల్ని గొప్ప స్థానంలో ఉంచగలిగేది దేవుని యొక్క దయ మాత్రమే. కనుక మనుషుల యొక్క దయను వెతక దేవుని యొక్క దయను వెతకండి. దేవుడు చేయక ఆశీర్వాదాలు మీ యొక్క జీవితంలో మీరు పొందుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం గ్రహించి దేవుని ఏవైతే సంతోష పెడతాయో వాటిని మన యొక్క జీవితంలో మనం చేస్తూ వెళ్ళినప్పుడు దేవుడు మనం మెండుగా దీవించి ఆస్వాదిస్తాడు, మనల్ని గణపరుస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం యేసేపుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసేపు తన యొక్క జీవితంలో ఇది దేవునికి అయిష్టమైంది, ఇది దేవునికి నచ్చని పని అని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క పరిస్థితి నుంచి చిన్నగా వెళ్దాంలే అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఇది దేవునికి అయిష్టమైంది అని తను అనుకుంటాడో ఆ క్షణము వెంటనే అక్కడి నుంచి ఆ యొక్క పరిస్థితి నుంచి అతను తప్పించుకోవడానికి చూస్తాడు, ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడతాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఇది దేవునికి అయిష్టమైంది అని మనకు అర్థమైనప్పుడు మనం వెంటనే ఆ యొక్క పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చి దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి. అప్పుడు మనం దేవుని యొక్క దయను మనం పొందుకోగలుగుతాము, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వ్యక్తపరచగలుగుతాము. కాబట్టి దేవుడు మనం దీవించి ఆస్వాదించి ఆయన యొక్క నామాన్ని మన ద్వారా మహింపరచుకుండగాక. ఆమేన్. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా, నిరాశ నిస్పృహలోనా నీ వైపే చూస్తున్నా, ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా.